హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమ్మరీ. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పుస్తకం పేరు డేరింగ్ గ్రేట్లీ. దీనిని ప్రముఖ పరిశోధకురాలు, రచయిత్రి మరియు ప్రపంచ ప్రఖ్యాత టెడ్ స్పీకర్ అయిన బ్రెనే బ్రౌన్ రాశారు. మనలో చాలామంది విజయవంతమైన జీవితమంటే ఎప్పుడూ బలంగా ఉండడం, ఎప్పుడూ గెలవడం, ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడమని అనుకుంటారు. కానీ ఈ పుస్తకం మనకు పూర్తిగా భిన్నమైన ఒక సత్యాన్ని చెబుతుంది. మన జీవితంలో నిజమైన బలం మనం పరిపూర్ణంగా ఉండడంలో లేదు, మన అసంపూర్ణతను అంగీకరించే ధైర్యంలో ఉంది. మనం బలహీనతగా భావించే విషయాలే కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప బలంగా మారుతాయని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఒక్కసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైనా మీ మనసులోని మాట చెప్పాలని అనుకుని చెప్పకుండా ఆగిపోయారా? ఎప్పుడైనా ఏడవాలని అనిపించినా నేను బలహీనంగా కనిపిస్తానని ఆపుకున్నారా? మీకు నచ్చిన పని ప్రారంభించాలని అనుకుని విఫలమైతే అనే భయంతో వెనక్కి తగ్గిపోయారా? ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుని తిరస్కరణ భయంతో మౌనంగా ఉండిపోయారా? నిజానికి మన జీవితాన్ని ఆపేది చాలా సందర్భాల్లో పరిస్థితులు కావు, మన భయాలే. మనం చేసే ప్రతి నిర్ణయం వెనుక ఒక చిన్న భయం దాగి ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో అనే భయం, విమర్శిస్తారేమో అనే భయం, తిరస్కరిస్తారేమో అనే భయం, నేను సరిపోననే భయం. ఈ భయాలన్నీ నెమ్మదిగా మన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభిస్తాయి. బ్రెనే బ్రౌన్ 20 సంవత్సరాలకు పైగా వేలాది మంది జీవితాలను అధ్యయనం చేశారు. ఆమె పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. నిజంగా ఆనందంగా జీవిస్తున్న మనుషులు, నిజంగా గొప్ప నాయకులు, గొప్ప తల్లిదండ్రులు, గొప్ప స్నేహితులు, గొప్ప జీవిత భాగస్వాములు, వీళ్లందరిలో ఒకే లక్షణం కనిపించింది. వాళ్లు పరిపూర్ణులు కాదు. వాళ్లు తప్పులు చేస్తారు, వాళ్లు భయపడతారు, వాళ్లు ఏడుస్తారు, వాళ్లు విఫలమవుతారు. అయినప్పటికీ వారు జీవితం నుండి పారిపోరు. వారు తమ నిజమైన వ్యక్తిత్వంతో జీవితాన్ని ఎదుర్కొంటారు. అదే ఈ పుస్తకం చెప్పే డేరింగ్ గ్రేట్లీ అనే భావన. అంటే పూర్తి హృదయంతో ధైర్యంగా జీవించడం. మన సమాజం మనకు చిన్నప్పటినుంచే కొన్ని నియమాలు నేర్పింది. ఏడవకూడదు, తప్పు చేయకూడదు, అందరికంటే ముందుండాలి, ప్రజలు ఏమనుకుంటారో జాగ్రత్త, ఎప్పుడూ బలంగా కనిపించాలి. ఈ మాటలు మొదట మన మంచికే చెప్పినట్టుగా అనిపించినా క్రమంగా అవే మన చుట్టూ ఒక కనిపించని గోడను నిర్మించాయి. మనం మన భావోద్వేగాలను దాచుకోవడం నేర్చుకున్నాం. మన బాధను నవ్వుతో కప్పిపుచ్చుకోవడం నేర్చుకున్నాం. మన భయాన్ని ధైర్యం అనే ముసుగుతో దాచుకోవడం నేర్చుకున్నాం. చివరకు ఒకరోజు మనమే మన నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోయాము. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఈ సమస్యను మరింత పెంచుతోంది. ప్రతిరోజు మన ఫోన్లో కనిపించేది విజయాలే. ఎవరో కొత్త ఇల్లు కొన్నారు, ఎవరో విదేశాలకు వెళ్లారు, ఎవరో కొత్త కారు కొనుగోలు చేశారు, ఎవరో అవార్డు అందుకున్నారు. మనకు కనిపించేది వారి జీవితంలోని అత్యంత అందమైన క్షణం మాత్రమే. కాని ఆ విజయాల వెనుక ఉన్న కన్నీళ్లు కనిపించవు, వారి పోరాటం కనిపించదు, వారి భయాలు కనిపించవు. అయినప్పటికీ మనం మన జీవితాన్ని వారి జీవితంతో పోల్చుకోవడం ప్రారంభిస్తాం. అక్కడి నుంచే మనలో ఒక ప్రమాదకరమైన ఆలోచన మొదలవుతుంది. నేను సరిపోను, నేను ఇంకా బాగుండాలి, ఇంకా డబ్బు ఉంటేనే నేను విలువైనవాడిని, ఇంకా అందంగా ఉంటేనే నన్ను అందరూ ఇష్టపడతారు. ఈ ఆలోచనలు మన మనసులో మెల్లగా వేర్లు వేస్తాయి. బ్రెనే బ్రౌన్ చెబుతుంది, మనిషిని ఎక్కువగా బాధించేది బయట జరిగే సంఘటనలు కావు, తన గురించి తాను నమ్మడం ప్రారంభించిన అబద్ధాలు. ఒకసారి నేను సరిపోను అనే ఆలోచన మనలో స్థిరపడితే మన జీవితంలోని ప్రతి నిర్ణయం దాని ప్రభావంలోనే తీసుకోబడుతుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి భయపడతాం, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి భయపడతాం, మన ప్రతిభను ప్రపంచానికి చూపడానికి భయపడతాం, ప్రేమను వ్యక్తపరచడానికి భయపడతాం. ఎందుకంటే మనలో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది, నేను తిరస్కరించబడితే. అదే భయం మనల్ని నెమ్మదిగా జీవితానికి దూరం చేస్తుంది. మనం గెలవక ముందే ఓడిపోతాం, ప్రయత్నించకముందే వెనక్కి తగ్గిపోతాం, మన కలలను నిజం చేసుకునే అవకాశం రాకముందే వాటిని మనమే సమాధి చేస్తాం. బ్రెనే బ్రౌన్ చెప్పే గొప్ప సత్యమేమిటంటే, జీవితంలో మనం తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ వల్నరబిలిటీ అంటే మన బలహీనతలను, మన భయాలను, మన నిజమైన భావాలను అంగీకరించడం. అదే నిజానికి ధైర్యానికి పుట్టినిల్లు. ప్రేమ అక్కడ్నించే పుడుతుంది, సృజనాత్మకత అక్కడ్నించే పుడుతుంది, గొప్ప సంబంధాలు అక్కడ్నించే మొదలవుతాయి, నిజమైన నాయకత్వం కూడా అక్కడ్నించే వస్తుంది. ఒక చిన్నపిల్లను గమనించండి. నవ్వాలనిపిస్తే గట్టిగా నవ్వుతుంది, ఏడవాలనిపిస్తే ఎలాంటి సంకోచం లేకుండా ఏడుస్తుంది, పడిపోతే మళ్లీ లేచి పరుగెత్తుతుంది, ఎవరైనా తనను విమర్శిస్తారేమో అని ఆలోచించదు. కాని మనం పెద్దవాళ్లం అవుతున్న కొద్దీ ప్రపంచం మనకొక ముసుగిస్తుంది. జాగ్రత్తగా ఉండు, నీ భావాలను బయటపెట్టకు, బలహీనంగా కనిపించకు, ఎప్పుడూ గెలిచినవాడిలా కనిపించు అని నేర్పుతుంది. అలా మన అసలైన వ్యక్తిత్వం మెల్లగా కనుమరుగవుతుంది.
మనం జీవించడం కంటే నటించడం ఎక్కువ చేస్తాం. బ్రెనే బ్రౌన్ ఒక అద్భుతమైన తేడాను వివరిస్తుంది. చాలామంది గిల్ట్ మరియు షేమ్ రెండూ ఒకటే అనుకుంటారు, కానీ అవి పూర్తిగా భిన్నమైనవి. గిల్ట్ అంటే నేను తప్పు చేశాను. ఈ ఆలోచన మనల్ని సరిదిద్దుకునే దిశగా నడిపిస్తుంది. కాని షేమ్ అంటే నేనే తప్పు. ఈ ఒక్క నమ్మకం మన ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయితే ఈసారి నేను బాగా చదవలేదు అని అనుకుంటే తదుపరి పరీక్ష కోసం మరింత కష్టపడతాడు. కాని నేను తెలివి తక్కువ వాడిని అని నమ్మితే ప్రయత్నించడం కూడా మానేస్తాడు. ఇదే తేడా. తప్పు మన జీవితంలో ఒక సంఘటన మాత్రమే, కాని మనమే తప్పు అని నమ్మడం జీవితమంతా వెంటాడే ఒక బంధనం. ఈరోజు ఎంతోమంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, గృహిణులు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. బయటకు వాళ్లు సాధారణంగా కనిపిస్తారు, నవ్వుతారు, మాట్లాడుతారు, పనిచేస్తారు, కానీ లోపల మాత్రం ఒకే ప్రశ్నతో పోరాడుతున్నారు. నేను నిజంగా సరిపోతున్నానా? ఈ ప్రశ్న ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు. ఎందుకంటే ఇది మన ఆనందాన్ని మాత్రమే కాదు, మన సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామితో తన భయాలను పంచుకోలేకపోతే ఆ సంబంధంలో నిజమైన సాన్నిహిత్యం ఎలా వస్తుంది? ఒక తండ్రి తన పిల్లల ముందు ఎప్పుడూ బలంగా కనిపించాలనే ప్రయత్నంలో తన భావోద్వేగాలను దాచుకుంటే పిల్లలు నిజమైన ధైర్యమంటే ఏమిటో ఎలా నేర్చుకుంటారు? ఒక నాయకుడు తన తప్పులను అంగీకరించకపోతే అతని బృందం నిజాయితీగా పనిచేయడానికి ఎలా ప్రేరణ పొందుతుంది? బ్రెనే బ్రౌన్ చేసిన పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, నిజంగా గొప్ప సంబంధాలు నిర్మించినవారు ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నారు. వారు తమ లోపాలను దాచడానికి ప్రయత్నించలేదు. వారు తమ జీవితాన్ని ఒక ప్రదర్శనగా మార్చుకోలేదు. వారికి ఒక విషయం స్పష్టంగా తెలుసు: ప్రజలు నా పరిపూర్ణతను ప్రేమించరు, నా నిజాయితీని ప్రేమిస్తారు. ఈ ఒక్క ఆలోచన వాళ్ల జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే మనం ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడానికి ప్రయత్నిస్తే ప్రపంచం మన నటనను మాత్రమే చూస్తుంది. కాని మన నిజమైన వ్యక్తిత్వాన్ని అంగీకరించి జీవించినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం, నిజమైన గౌరవం మన జీవితంలోకి వస్తాయి. ఒకసారి మీ జీవితాన్ని తిరిగి చూసుకోండి. మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ముందు మీరు నటించాల్సిన అవసరముందా? మీ భయాలను చెప్పగలరా? మీ వైఫల్యాలను పంచుకోగలరా? మీ కన్నీళ్లను దాచకుండా ఉండగలరా? మీ సమాధానం అవును అయితే అదే నిజమైన సంబంధం. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది పరిపూర్ణ మనుషుల మధ్య ఏర్పడదు. నిజమైన ప్రేమ అనేది ఒకరి అసంపూర్ణతను మరొకరు అంగీకరించినప్పుడు పుడుతుంది. ఇదే కారణంగా బ్రెనే బ్రౌన్ చెబుతుంది, వల్నరబిలిటీ బలహీనత కాదు, అది ప్రేమకు, ధైర్యానికి, సృజనాత్మకతకు, నిజమైన జీవితానికి మొదటి అడుగు. అదే కారణంగా ఈ పుస్తకానికి డేరింగ్ గ్రేట్లీ అనే పేరు ఎంత అర్థవంతంగా ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన ధైర్యమంటే ఎప్పుడూ గెలవడం కాదు, ఎప్పుడూ భయపడకపోవడం కూడా కాదు. భయం ఉన్నప్పటికీ, మనసు వణుకుతున్నప్పటికీ, ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా మన విలువలను వదలకుండా ముందుకు అడుగువేయడం. అదే నిజమైన ధైర్యం. ఒక కొత్త వ్యాపారం ప్రారంభించే వ్యక్తికి విజయం వస్తుందో లేదో తెలియదు, అయినప్పటికీ అతను ప్రారంభిస్తాడు. ఒక రచయిత తన పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ప్రజలు దాన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు, అయినప్పటికీ అతను రాస్తాడు. ఒక సంగీతకారుడు తన పాటను ప్రపంచం ముందుకు తీసుకువచ్చినప్పుడు అది హిట్ అవుతుందో లేదో తెలియదు, అయినప్పటికీ అతను తన హృదయాన్ని సంగీతంగా వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే వారు భయాన్ని జయించినవారు కాదు, భయంతో పాటు నడవడం నేర్చుకున్నవారు. ఇదే విషయం నాయకత్వంలో కూడా కనిపిస్తుంది. చాలామంది నాయకత్వమంటే ఎప్పుడూ బలంగా కనిపించడం, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండడం అని అనుకుంటారు. కానీ బ్రెనే బ్రౌన్ చేసిన పరిశోధన పూర్తిగా వేరే విషయాన్ని చెబుతుంది. గొప్ప నాయకుడు అన్నీ తెలిసిన వ్యక్తి కాదు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి. నాకు తెలియదు అని చెప్పగలిగే వ్యక్తి, నేను తప్పు చేశాను అని ఒప్పుకోగలిగే వ్యక్తి. ఎందుకంటే ఒక నాయకుడు తన తప్పును అంగీకరించినప్పుడు అతని బృందంలోని ప్రతి ఒక్కరికీ కూడా నిజాయితీగా ఉండే ధైర్యం వస్తుంది, భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది, సృజనాత్మకతకు అవకాశం లభిస్తుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే వాతావరణంలో ఎవరూ కొత్త ఆలోచనలు చెప్పరు. కాని తప్పు చేసినా నేర్చుకోవచ్చు అనే వాతావరణంలో అద్భుతమైన ఆవిష్కరణలు పుడతాయి. మన కుటుంబ జీవితంలో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ బాధపడకూడదని, ఎప్పుడూ ఫెయిల్ కాకూడదని కోరుకుంటారు. అందుకే ప్రతి సమస్యను వాళ్లే పరిష్కరిస్తారు, ప్రతి అడ్డంకిని ముందుగానే తొలగిస్తారు. కాని తెలియకుండానే పిల్లల మనసులో ఒక ప్రమాదకరమైన సందేశాన్ని నాటుతారు: నువ్వు ఒంటరిగా ఈ సమస్యను ఎదుర్కోలేవు. కాని నిజమైన ప్రేమ అంటే పిల్లలను ప్రతి కష్టం నుంచి కాపాడటం కాదు, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వారికి నేర్పించడం. ఎందుకంటే ఒకరోజు తల్లిదండ్రులు పక్కన ఉండరు, అప్పుడు నిలబడేది వారి ఆత్మవిశ్వాసమే.
ఆ ఆత్మవిశ్వాసం చిన్నప్పటి నుంచే తప్పులు చేయడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి అవకాశం లభించినప్పుడు మాత్రమే పెరుగుతుంది. ఒక చిన్నపిల్ల సైకిల్ నేర్చుకుంటున్న దృశ్యాన్ని ఊహించండి. మొదటిసారి ఎక్కిన వెంటనే అతను పడిపోతాడు. మళ్లీ లేస్తాడు. మళ్లీ పడిపోతాడు. మళ్లీ ప్రయత్నిస్తాడు. తల్లిదండ్రులు అతన్ని ఎప్పటికీ పడిపోనివ్వకుండా పట్టుకుని ఉంటే అతను ఎప్పటికీ సైకిల్ తొక్కడం నేర్చుకోడు. జీవితమూ అలాగే ఉంటుంది. ప్రతి వైఫల్యం మనల్ని కిందకు లాగడానికి రాదు, మనల్ని మరింత బలంగా నిలబెట్టడానికి వస్తుంది. కాని మనం వైఫల్యాన్ని అవమానంగా భావిస్తే నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతాం. బ్రెనే బ్రౌన్ మరో అద్భుతమైన పదాన్ని ఉపయోగిస్తుంది. అదే హోల్ హార్టెడ్ లివింగ్. తెలుగులో చెప్పాలంటే పూర్తి హృదయంతో జీవించడం. దీని అర్థం సమస్యలు లేని జీవితం కాదు, భయాలు లేని జీవితం కాదు, బాధలు లేని జీవితం కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితాన్ని ప్రేమించడం. ప్రతి ఉదయం లేచినప్పుడు ఈరోజు ఏమవుతుందో నాకు తెలియదు, కాని నేను నా హృదయాన్ని మూసుకోను అని నిర్ణయించుకోవడం. ఇదే పూర్తి హృదయంతో జీవించడం. ఇలాంటి మనుషులలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని ఆమె చెబుతుంది. మొదటిది ధైర్యం. కానీ అది ఇతరులను ఓడించే ధైర్యం కాదు, తమ నిజమైన వ్యక్తిత్వాన్ని అంగీకరించే ధైర్యం. రెండవది కరుణ. ఇతరులను మాత్రమే కాదు, తమను తాము కూడా క్షమించుకునే గుణం. మనలో చాలామంది ఇతరుల తప్పులను క్షమిస్తాం, కాని మన తప్పులను మాత్రం సంవత్సరాల పాటు మనసులో మోస్తూ ఉంటాం. అప్పుడు అలా చేయకపోయి ఉంటే, ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అనే బాధలో జీవిస్తాం. కాని నిజమైన ఎదుగుదల మన గతాన్ని ద్వేషించడం వల్ల కాదు, దాని నుండి నేర్చుకోవడం వల్ల వస్తుంది. మూడవ లక్షణం సంబంధాలను విలువైనవిగా చూడడం. నిజమైన ఆనందం ఒంటరిగా సాధించిన విజయాల్లో కాదు, మనల్ని మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించే మనుషులతో జీవించడంలో ఉంది. ప్రపంచం మొత్తం మిమ్మల్ని ప్రశంసించినా మీ నిజమైన మనసును అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి లేకపోతే ఆ విజయం కూడా ఒకరోజు ఖాళీగా అనిపిస్తుంది. కాని మీ లోపాలను తెలిసినా మీ పక్కనే నిలిచే ఒక మనిషి ఉంటే అదే జీవితంలో గొప్ప సంపద. కొంతమంది ఇలా అంటుంటారు, నేను సంతోషంగా ఉంటాను, కాని ముందుగా నా జీవితంలో ఈ సమస్యలన్నీ ముగియాలి. నాకు మంచి ఉద్యోగం రావాలి, నా ఆదాయం పెరగాలి, నా పిల్లలు సెటిల్ కావాలి, అప్పులు తీరాలి, అందరూ నన్ను గౌరవించాలి, ఆ తరువాత నేను ప్రశాంతంగా జీవిస్తాను. కాని బ్రెనే బ్రౌన్ చెబుతుంది, మనం సంతోషాన్ని ఎప్పుడూ భవిష్యత్తులో పెట్టేస్తూ ఉంటే అది ఎప్పటికీ మన దగ్గరకు రాదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ పూర్తిగా సమస్యలేనిదిగా మారదు. ప్రతి దశలో కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆనందమనేది సమస్యలు ముగిసిన తర్వాత వచ్చే బహుమతి కాదు, సమస్యల మధ్యలో కూడా జీవించడం నేర్చుకునే కళ. మనలో చాలామంది ఒక పెద్ద అపోహలో జీవిస్తున్నారు, నేను పరిపూర్ణంగా మారితేనే నన్ను అందరూ ప్రేమిస్తారు అని. కాని నిజమైన ప్రేమ పరిపూర్ణతను వెతకదు, నిజాయితీని వెతుకుతుంది. మీరెప్పుడైనా ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం గమనించారా? అతను ముందుగా తన బట్టలు శుభ్రంగా ఉన్నాయా, తాను అందంగా కనిపిస్తున్నాడా, తాను ఏదైనా తప్పు చేశాడా అని ఆలోచించడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమిస్తారు. ఇదే భావన ప్రతి మనిషికి జీవితాంతం అవసరం. కాని మనం పెద్దవాళ్లమయ్యాక ఈ భద్రతను బయట ప్రపంచంలో వెతకడం ప్రారంభిస్తాం. ఉద్యోగంలో, డబ్బులో, ప్రశంసల్లో, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్లో, ఇతరుల అభిప్రాయాల్లో మన విలువను వెతుకుతాం. ఫలితం ఏమిటి? మన ఆనందానికి తాళం చెవి మన చేతుల్లో ఉండదు, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే బ్రెనే బ్రౌన్ ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది, మీ విలువను మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక మనిషిగా విలువైనవారు కాబట్టే మీకు విలువ ఉంది. మీ జీతం వల్ల కాదు, మీ హోదా వల్ల కాదు, మీ విజయాల వల్ల కాదు, మీరు ఈ ప్రపంచంలో ఉన్నారనే కారణం వల్లే మీకు విలువ ఉంది. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే మన జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఇక మనం ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించము, అందరి ప్రశంస కోసం పరుగెత్తము. ఎందుకంటే మన విలువను మనం తెలుసుకున్నప్పుడు ప్రపంచమిచ్చే గుర్తింపు ఒక అదనపు బహుమతిగా మారుతుంది, అవసరంగా కాదు. ఈ పుస్తకం మనకు మరో గొప్ప శత్రువును చూపిస్తుంది. అదే పోలిక. పోల్చుకోవడం మొదలైన చోట కృతజ్ఞత ముగుస్తుంది. మీరు మీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకుంటున్నంతకాలం మీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలను ఎప్పటికీ పూర్తిగా చూడలేరు. ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్నిచ్చాడు. ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని నిర్ణయించాడు. ఒక విత్తనం వేసిన వెంటనే పండు రాదు. ముందుగా అది నేలలో కనిపించకుండా వేర్లు పెంచుకుంటుంది. తరువాత చిన్న మొక్కగా మారుతుంది. ఆ తరువాతే ఒకరోజు ఫలాన్ని ఇస్తుంది. మన జీవితమూ అలాగే ఉంటుంది. చాలాసార్లు బయట ఎలాంటి మార్పు కనిపించకపోయినా లోపల దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోతాం. బ్రెనే బ్రౌన్ చెప్పే కృతజ్ఞత అనే భావన ఇక్కడ చాలా ముఖ్యమవుతుంది. కృతజ్ఞత అనేది సమస్యలు లేని మనుషుల లక్షణం కాదు, జీవితంలోని చిన్న చిన్న ఆశీర్వాదాలను కూడా గుర్తించగలిగే మనసు. ప్రతి ఉదయం లేచినప్పుడు ఒక కొత్త రోజు దొరికిందని కృతజ్ఞత చెప్పడం,
మనల్ని ప్రేమించే కుటుంబం ఉందని కృతజ్ఞత చెప్పడం, నేర్చుకునే అవకాశం ఉందని కృతజ్ఞత చెప్పడం, ఆరోగ్యంగా ఉన్న శరీరానికి కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే కృతజ్ఞత మన దృష్టిని నాకేమీ లేదు అనే ప్రశ్న నుండి దేవుడు నాకేమి ఇచ్చాడు అనే ప్రశ్న వైపు మళ్లిస్తుంది. ఇక్కడ మరో గొప్ప పాఠముంది. మనలో చాలామంది జీవితంలో ప్రేక్షకులుగా మారిపోయారు. ఇతరులు కలలు కంటుంటే మనం చూస్తున్నాం, ఇతరులు వ్యాపారాలు ప్రారంభిస్తుంటే మనం చూస్తున్నాం, ఇతరులు పుస్తకాలు రాస్తుంటే మనం చూస్తున్నాం, ఇతరులు యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభిస్తుంటే మనం చూస్తున్నాం. కాని మనం మాత్రం మొదటి అడుగు వేయడానికి భయపడుతున్నాం. ఎందుకంటే విమర్శల భయం మనల్ని ఆపేస్తోంది. అయితే ఒక గొప్ప నిజం గుర్తుంచుకోండి. చరిత్రను మార్చింది ప్రేక్షకులు కాదు, మైదానంలోకి దిగినవారే. విమర్శలు ఎదుర్కొన్నవారే కొత్త మార్గాలను సృష్టించారు. ప్రపంచం మొదట నవ్వింది, తరువాత అదే ప్రపంచం చప్పట్లు కొట్టింది. బ్రెనే బ్రౌన్ మనల్ని ఒక సవాలు విసురుతుంది. మీ జీవితాన్ని సురక్షితంగా గడపాలనుకుంటున్నారా, లేక అర్థవంతంగా గడపాలనుకుంటున్నారా? ఈ రెండూ ఎప్పుడూ ఒకటే కావు. పూర్తిగా రిస్క్ లేని జీవితం ప్రశాంతంగా అనిపించవచ్చు, కాని అది ఎదుగుదలను ఇవ్వదు. ప్రేమలో రిస్క్ ఉంది, నాయకత్వంలో రిస్క్ ఉంది, కొత్త ఆలోచనలో రిస్క్ ఉంది, కలలు కనడంలో కూడా రిస్క్ ఉంది. కాని ఆ రిస్కులను స్వీకరించకుండా జీవిస్తే మనం నిజంగా జీవించకుండా కేవలం ఉనికిని కొనసాగించినట్టే అవుతుంది. చివరికి ఈ పుస్తకం ఒక గొప్ప ఆహ్వానమిస్తుంది. మీ జీవితాన్ని ఇతరుల అంచనాల కోసం కాదు, మీ విలువల కోసం జీవించండి. ప్రపంచం మిమ్మల్ని పరిపూర్ణంగా చూడాలని కోరుకోవచ్చు, కాని జీవితానికి పరిపూర్ణ మనుషులు అవసరం లేదు. నిజాయితీగా ప్రేమించే మనుషులు అవసరం, పడిపోయినా మళ్లీ లేచే మనుషులు అవసరం, భయపడ్డ ముందుకడుగువేసే మనుషులు అవసరం, తమ బలహీనతలను దాచకుండా వాటి ద్వారా మరింత బలంగా మారే మనుషులు అవసరం. అందుకే బ్రెనే బ్రౌన్ చివరికి మనకు చెప్పే సందేశం చాలా సరళమైనదైనా జీవితాన్ని మార్చగలిగేది. మీ హృదయాన్ని మూసుకుని జీవిస్తే మీరు బాధను తప్పించుకోవచ్చు, కాని అదే సమయంలో ప్రేమను, ఆనందాన్ని, సృజనాత్మకతను, లోతైన సంబంధాలను కూడా కోల్పోతారు. మీ హృదయాన్ని తెరిచి జీవించడానికి ధైర్యం చేస్తే మీరు కొన్నిసార్లు గాయపడవచ్చు, కాని అప్పుడే మీరు నిజంగా జీవించడం ప్రారంభిస్తారు. అదే ఈ పుస్తకం చెప్పే అసలు సందేశం. డేరింగ్ గ్రేట్లీ అంటే భయం లేకుండా జీవించడం కాదు, భయం ఉన్నప్పటికీ ప్రేమను ఎంచుకోవడం, నిజాయితీని ఎంచుకోవడం, పూర్తి హృదయంతో జీవితాన్ని ఆలింగనం చేసుకోవడం. అదే మనిషిని విజయవంతుడిగా మాత్రమే కాదు, సంపూర్ణమైన మనిషిగా కూడా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చి మీ ఆలోచనా విధానాన్ని మార్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాల లోతైన తెలుగు సారాంశాల కోసం తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక గొప్ప పుస్తక సారాంశంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు ధైర్యంగా జీవించండి, హృదయపూర్వకంగా జీవించండి. ధన్యవాదాలు.